హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావడం జరిగింది. మనకి గ్రూప్ సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి 10th పాస్ అయినా, 12th పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, ఎంటెక్ పాస్ అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు. మీరు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ పే చేయకుండానే డైరెక్ట్‌గా అయితే ఎగ్జామ్ అనేది రాయొచ్చు. సో, ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయినట్లయితే మీరైతే పక్కా గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో, మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. మీరు గనుక ఈ జాబ్‌కి అప్లై చేద్దామన్నట్లయితే ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేయబడుతుంది. గ్రూప్ సి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి 2024లో అయితే ఫస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. వీళ్ళ నుంచయితే మనకి మనకి ఇక్కడ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్‌లకైతే మనకి జాబ్స్ అనేవి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ గ్రూప్ సి నోటిఫికేషన్‌లో అయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి అలా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ క్లర్క్ పోస్టులకైతే మనకి 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇటు మినిమమ్ 12th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. 12th పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ ఉందనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయండి. తర్వాత మనకిక్కడ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, దీనికి కూడా మనకి దీనికైతే 10th పాస్ అయితే సరిపోతుంది. సో, మీరు 10th పాస్ అయినా, లేకపోతే ఐటీఐ చేసినా, లేకపోతే 12th పాస్ అయినా, ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినా సరే మీరందరూ అయితే ఈ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కైతే మీకు డ్రైవింగ్ అనేది వచ్చుండాలి. సో, తర్వాత మనకిక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి కేవలం ఒకే ఒక్క ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు ఆ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయినట్లయితే వెంటనే అయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి, దాని ప్రకారం అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మనకి మెయిన్ 100% వెయిటేజ్ అయితే మనకి రిటన్ టెస్టర్‌కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్ కూడా అయితే మనకి కాంప్లికేటెడ్‌గా అయితే ఉండదు. మనకి జనరల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలా ఉంటుందో అలాంటి జనరల్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ అయితే సిలబస్ అయితే ఉండడం జరిగింది. వీటిల నుంచి అయితే క్వెషన్స్ అనేది అడుగుతారు. ఆ తర్వాత మనకి డ్రైవర్ జాబ్స్‌కైతే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ అండ్ ఆల్సో ట్రేడ్ ఆర్ పోస్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. తర్వాత మనకి క్వెషన్ ఆన్సర్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే రిటన్ టెస్ట్ క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి డైరెక్ట్‌గా అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ చేసిన 30 డేస్ దాకా అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది 3 ఆగస్ట్‌నైతే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి మీరు 3 ఆగస్ట్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయకూడదు. ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పి ఇవ్వడం జరిగింది చూసారా? సో, ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే మీ దగ్గరున్న అన్ని డాక్యుమెంట్స్ అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు జిరాక్స్ తీసైతే మనకిక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లై చేసేవాళ్ళు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకి ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది చూసారా? సో, ఈ అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ నోటిఫికేషన్‌లో కనబడుతున్నట్టుగా ఇక్కడి నుంచి ప్రొఫార్మా ఫర్ ద అప్లికేషన్ నుంచి ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫర్ ద అఫీషియల్ రికార్డ్ ఓన్లీ ఈ అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ ఇదంతా అయితే జిరాక్స్ కాకుండా మీరైతే వర్డ్ డాక్యుమెంట్‌లో గాని, ఎంఎస్ ఆఫీస్‌లో గాని మీరు అలా రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ అంటే వర్డ్ డాక్యుమెంట్ లాగా అయితే మీరు రెడీ చేయాల్సి ఉంటుంది. సో, ఆ రెడీ చేసి దాన్నైతే ప్రింట్ ఔట్ తీసుకొని దాంట్లో అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. సో, మీరు ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని ఇదే ఫార్మాట్‌లో ఫిలప్ చేసి, మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు ఇక్కడ మనకి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటి యొక్క జిరాక్స్‌లు వాటిల్ని కూడా అప్లికేషన్ ఫార్మ్‌కి అటాచ్ చేసి, మీరైతే ఎన్వలప్ కవర్‌లో అయితే వీళ్ళ మీరెక్కడైతే అప్లై చేస్తున్నారో దానికి ఆ జాబ్స్‌కైతే రిలేటెడ్
అడ్రెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్రెస్‌కైతే పంపించాల్సి ఉంటుంది. సో, ఆ ఎన్వలప్ కవర్‌ల మీద పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ అయితే ఇక్కడ రాసేసి తర్వాత కేటగిరీ ఏ కేటగిరీకి చెందిందండి అని చెప్పి అది కూడా రాసేయాల్సి ఉంటుంది. ఆ ఎన్వలప్ కవర్ మీద. ఆ ఎన్వలప్ కవర్ అయితే రిజిస్టర్డ్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ గాని అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇదంతా మనకి 3 ఆగస్టునైతే మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అప్పటినుంచైతే అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, మనకింకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఎగ్జామ్‌కనేది ప్రిపేర్ అవుతా ఉండండి. సో, మనకిక్కడ డిఫరెంట్, డిఫరెంట్ లొకేషన్స్ అయితే మనకి జాబ్‌లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్‌లో కూడా అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. మనకి హైదరాబాద్ లొకేషన్ అండ్ ఆల్సో మనకి సికింద్రాబాద్‌లో కూడా అయితే ఈ లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించిన జాబ్ పోస్టులయితే ఉండడం జరిగింది. సో, హైదరాబాద్ కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో అండ్ ఆల్సో కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్‌ఫేర్‌లో కూడా అయితే మనకి ఉండడం జరిగింది వేకెన్సీస్ అనేవి. తర్వాత ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఏఎఫ్ స్టేషన్ అని చెప్పేసి హకీంపేట సికింద్రాబాద్‌లో అయితే ఉండడం జరిగింది. తర్వాత స్టేషన్ కమాండర్ ఏఎఫ్ స్టేషన్ అని చెప్పేసి బేగంపేట్‌లో అయితే సికింద్రాబాద్‌లో అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ తెలంగాణలో హైదరాబాద్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో, మీరిక్కడ కాకుండా వేరే చోట్ల కూడా అప్లై చేసుకుంటామన్నా సరే చాలా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకి చెన్నైలో ఉన్నాయి, బెంగుళూరులో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్, పంజాబ్ అని చెప్పేసి మనకి ఇంకా డిఫరెంట్, డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఉండడం జరిగినాయి. సో, మీరైతే వాటిలో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కాన్పూర్, పూణే తర్వాత నాసిక్ అండ్ గాంధీనగర్, గుజరాత్ అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్ వీటిలో కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లోయర్ డివిజన్ క్లర్క్ మీద అండ్ ఆల్సో డ్రైవర్ జాబ్స్ మీద వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకైతే ఫిక్స్డ్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేయండి. మనకింకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి అప్లై చేసేవాళ్ళు మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూప్స్‌లో అయితే షేర్ చేయండి కంపల్సరీగా. సో, ఎవరికైతే జాబ్ అనేది అవసరమవుతుందో మనకు తెలీదు గాబట్టి అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, 10థ్ పాస్ మీద జాబ్స్ కాబట్టి ఎవరైతే 10థ్ పాస్ అయ్యారో వాళ్ళందరికైతే చాలా అయితే యూజ్ అనేది ఉంటుంది. సో, 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అందరూ ఎవరు ఏ క్వాలిఫికేషన్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.